హాయ్ ఫ్రెండ్స్, మీ నెల్లూరు గీతా ఛానల్ ఈరోజు పూర్ణ కుడుములు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దానికి కావాల్సింది ఉడకబెట్టిన పచ్చిశనగపప్పు, నానబెట్టిన బియ్యము. అది ఒక గ్లాసు, ఇది ఒక గ్లాసు తీసుకోవాలి. ఆల్రెడీ 6 అవర్స్ 5 అవర్స్ దాకా నానబెట్టుకోవాలి. వాటిని నానబెట్టుకున్నాక పచ్చిశనగపప్పునైతే అయితే ఉడకబెట్టుకోవాలి. దీన్నైతే నానబెట్టుకున్న బియ్యంని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మామూలుగా కుడుములకి మనము వేయించుకొని బరకగా పొడి చేసుకుంటాం. దీనికి అట్లా కాదండి, మెత్తగా చేసుకోవాలి. ఎందుకంటే దాన్ని పూర్ణం చేసి పూర్ణాన్ని ఇట్లా క్లోజ్ చేయాలి కాబట్టి మెత్తగా చేసుకోవాలి. ఆ బియ్యం పిండిని మెత్తగా చేసుకొని మిక్సీకి వేసుకొని, ఒకవేళ మెత్తగా రాకపోతే జల్లెడతో చల్లించుకొని తర్వాత దాన్ని కలుపుకోవాలి. చూడండి, నేనైతే మెత్తగా వేసేసాను. చాలా మెత్తగా వస్తుంది. మా మిక్సీ ఎక్కువసేపు వేస్తే మెత్తగా వస్తుంది. ఎవరు మిక్సీ అయినా మెత్తగా, కానీ ఎక్కువసేపు కాదండి, కొంచెం. దాంట్లో కొన్ని యాలక్కాయలు వేయాలి, ఒక గ్లాస్ ఆఫ్ వాటరు, ఒక 3/4 kg దాకా బెల్లము, బియ్యం పిండి, పచ్చిశనగపప్పు. ఇవి వాటికి కావాల్సినవి. దీనికి ఆయిల్ ఏం అవసరం లేదు. పప్పు సుక్కీలు చేస్తాం కదా, దానికైతే మైదా ఆయిల్ కావాలి. దీనికైతే ఆయిల్ అవసరం లేదు. బియ్యం పిండి, బెల్లం, నీళ్ళు, యాలక్కాయలు, పచ్చిశనగపప్పు, ఉడకబెట్టిన పచ్చిశనగపప్పు ఇట్లా ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఏదైనా జల్లెలు లాంటి దాంట్లో ఆరబెట్టినట్టు పెట్టుకోవాలి. లేదంటే ముద్దలు చేసేటప్పుడు ముద్దలకు రాదు. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి, లేదంటే డైరెక్ట్ బెల్లం వేసినా కానీ కరిగిపోతాయి. ఎందుకంటే బెల్లం కరిగి దగ్గర అయితే ముద్దలు సరిగ్గా బాగా వస్తాయి. వేడయ్యాక దాంట్లో కొంచెం ఒక చుక్క వాటరు, తర్వాత బెల్లం వేసేసేయాలి. అది బెల్లంని డైరెక్ట్ గడ్డలుగా వేయకూడదు. కొంచెం దంచి పెట్టుకోవాలి. ముద్దకాంతో కానీ, లేదంటే రోటి పచ్చళ్ళు చేసుకునే బండతో కానీ దంచాలి. ముందైనా పోయచ్చు, దాని తర్వాత అయినా పోయచ్చు. వాటర్ పోయకుండా పోస్తే అడుగు మాడిపోద్ది. అందుకని కొంచెం వాటర్ పోసుకోవాలి. అది బాగా కలుపుతూ ఉండాలి. ఆ గడ్డలన్నీ ఆ బెల్లం అంతా కరిగేంత వరకు చేయాలి. బాగా చూడండి, ఇది బాగా కరిగి, పాకం కాదు కానీ కొంచెం కరిగి బాగా ఈ పచ్చిశనగపప్పుని ముద్దకంతో బాగా మెత్తగా, కొంచెం పచ్చగానే కొంచెం మెత్తగానే, ఎవరికి నచ్చినట్టు, ఎవరి టేస్ట్ అంటే మాకు తింటుంటే పంటికి పప్పులు తగలాలనుకున్న వాళ్ళు మెత్తగా వద్దు, మామూలుగా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు మెత్తగా. అదండి, బెల్లం ఇలా వచ్చేస్తుంది. కొంచెం అక్కడక్కడ ఉన్నాయి. అదండి, చాలా బాగుంటాయి. ఎందుకంటే ఆయిల్ యూస్ చేయము, హెల్త్కి కూడా మంచిది. ఇది ఇడ్లీలు ఎట్లా ఉడకబెట్టుకుంటాం అలాగా ఆవిరి మీద ఉడకబెట్టుకుంటాము. అందుకని తిన్నా కూడా హెల్త్కి మంచిది. ఇది చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు తినరు, కానీ ఇట్లా చేసి పెడితే తింటారు. ఆయిల్ కంటే కూడా ఇది మంచిది. ఇదండి, ఆ యాలక్కాయలన్నీ దంచి కచ్చాపచ్చాగా వదిలేసాను. మంచి స్మెల్ వస్తుంది యాలక్కాయలు వేయడం వల్ల. పూర్ణంలోకి స్మెల్, టేస్ట్ బెల్లం వల్ల, యాలక్కాయల వల్లే వస్తుంది. ఈ దంచుకున్న దాన్ని కూడా వేసేయాలి దాంట్లో, పచ్చిశనగపప్పు పిండిని కూడా. ఆ రెండు మిక్స్ చేసుకోవాలి బాగా. దీన్ని వేసేసుకున్నాక దాంట్లో బాగా కలపాలి. దాంట్లో మళ్ళీ బెల్లంలో మిక్స్ అవ్వాలి. ఇది బాగా కలిసిపోవాలి. బెల్లము, పచ్చిశనగపప్పు. ఇలాగా అంటే పూర్ణ కుడుములు చేయడం నాకు రాదు. కాకపోతే మా అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. మా అమ్మ బాగా చేస్తుంది ఈ పూర్ణ కుడుములు. ఆ కలిపింది బాగా దగ్గరికి, ఇప్పుడు అట్లా జారుగా ఉంది కదా, కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ముద్దలు రావాలి. చిన్న ముద్దలు వచ్చేంత వరకు చేయాలి. చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి టేస్ట్గా. నేనైతే మామూలుగా మేము చిన్నప్పుడు తినేవాళ్ళం, తర్వాత ఎప్పుడు తినలేదు. కానీ ఇట్లాగా రీసెంట్గా మా అమ్మని అడిగి మరీ చేయించుకున్నాము. మా అమ్మని అడిగి పక్కన ఉంటే నేను చేసేసాను.
అది దాన్ని పక్కన పెట్టేసుకోవాలి కాసేపు ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎక్కడైనా గాయాలు వచ్చే ప్రదేశంలో పెట్టేస్తే సరిపోతుంది. ఈ పిండిలో లైట్గా వాటర్ పోసుకుంటా చిన్న చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా ఎక్కువ పోస్తే మళ్ళీ దాంట్లో తడింది కదా పిండిలో జారుగా వస్తే అవి ముద్దలు చేయడం కష్టం అవుతుంది. అందుకని చెప్పి కొంచెంగా పోసుకోవాలి. ఇడ్లీ పాత్రలో కొంచెం 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసు కానీ 1.5 గ్లాస్ కానీ పోసుకోవాలి. ఆవిరి ఈ వాటర్ అయితే సరిపోద్ది అడుగు మాడకుండా అనుకున్న వాళ్ళు. ఇడ్లీ పాత్ర ఒకటి పెట్టుకోవాలి. ఇట్లాగా చపాతీలాగా చిన్న అరచేయి అంత చపాతీలాగా చేసుకొని దాంట్లో చిన్న పూర్ణం చేసుకొని దీన్ని పెట్టి క్లోజ్ చేసేసేయాలి. చూపిస్తున్నాను. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు చూసి ఒకసారి ట్రై చేయండి. దాన్ని అట్లాగా అరచేయి అంత చపాతీ చేసుకోవాలి. మనం ఒకవేళ అట్లా చేసేటప్పుడు అతుక్కుంది అనుకున్న వాళ్ళు లేదా ఊడిపోద్ది అనుకున్న వాళ్ళు లైట్గా పచ్చి ఆయిల్ చేతికి పూసుకోండి. అప్పుడు బాగా వస్తుంది. నేనైతే పూసుకోలేదు, ఇట్లాగే వచ్చేసేసింది. మీరు ట్రై చేయండి. ఒకవేళ అలాగ రాలేదు అంటే ట్రై చేయండి. ఇదండి ఈ పూర్ణం తీసుకొని చిన్న ముద్దగా, నేను కొంచెం పెద్ద ముద్ద చేశాను. మమ్మీ చిన్న ముద్దలు చేసేసి క్లోజ్ చేసేసింది. నేనైతే కొంచెం పెద్ద, అంటే నేను చేయడం ఫస్ట్, అందుకని అలాగ వచ్చింది నాకు. మా అమ్మ బాగా చేసింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మేము తిన్నాం కాబట్టి చెప్తున్నాము. మీరు పూర్ణ కుడుములు కాదు కానీ పూర్ణాలు అవి చేసుకుంటారు కదా మైదాతో చేసి, సేమ్ అలాగే, కాకపోతే అది ఆయిల్లో వేస్తాం, ఇది ఆయిల్లో వేయము. అట్లా అన్నీ చేసేసుకొని దీని మీద పెట్టేసుకోవాలి. అన్నీ 1 బై 1 దాని మీద పెట్టేసుకొని ఒక్క దాంట్లో ఒక్కటి పెట్టి ఎక్స్ట్రాగా వస్తే వాటి మీదనే పెట్టేసేసుకొని ఆ మూత పెట్టి క్లోజ్ చేసేసి ఒక 20 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి సిమ్లో పెట్టి. ఒక్కో రోజు ఒక్కో వంటకం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మీకు కొత్త వంటకాలు నేర్చుకుంటారని చెప్పి నేను చేస్తున్నాను. చూడండి, పెట్టేశాను. బాగా మధ్యలో ఒకసారి చెక్ చేశాను, మళ్ళీ ఇంకోసారి సెకండ్ టైం చెక్ చేయడం. అదండి ఉడికిపోయాయి. ఇంకా వాటిని మనం వెంటనే తీసుకోవాలంటే స్పూన్తో తీసుకోవచ్చు, లేదంటే చేతితో తీసుకోవచ్చు. ఆరిపోయాక తినేదానికంటే ఆరకముందు వేడిగా తింటే చాలా బాగుంటాయి. ఆరిపోయాక ఏంటంటే కొంచెం గట్టి పడతాయి. అట్లా కదా, ఆరిపోకముందే తింటే బాగుంటాయి. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, తీసి పెడతాను నేను ఇప్పుడు స్పూన్తోటే. మేము తిన్నాము, మా బాబు కూడా తిన్నాడు. బాగా వచ్చాయి. అదండి కుడుములు ఎట్లాగైతే వస్తాయో అట్లాగే వచ్చాయి. కుడుము అంటే బెల్లము ఉట్టిది చేస్తాం, దీనికి పూర్ణం పెడతాం కదా, ఇంకా టేస్ట్ బాగుంటుంది. చూడండి, అన్నీ తీసి పెట్టేస్తున్నాను, ఒక ప్లేట్లో తీసి పెట్టేస్తున్నాను. పెట్టిన వెంటనే అందరం తినేస్తాం. అంత బాగా వచ్చాయి. అసలు ఒక పాప ఉంది, ఆ పాప అయితే అసలు తినదు, కానీ ఇది చేసాక టేస్ట్ బాగుంటే ఒకటో రెండో తినింది. చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మీరు చూస్తూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవి చూసి నేర్చుకొని వేరే వాళ్ళకి చెప్పండి. ఇట్లా చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఆ బెల్లం బయటకు వచ్చిన బెల్లము అంటే స్వీట్ అంటే షుగర్ వాడడం కదా, బాగుంటుంది. దానికి అంటే మరి ఆయిల్ పోయలేదు కదా, అందుకని కొంచెం అంటుకుంది దాని మీద. అదేం కాదు, విరిగిపోవు, బాగా నీట్గానే వచ్చేస్తాయి స్పూన్తో తీసేస్తే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎంజాయ్ చేయండి తిని.